Welcome to our YouTube channel. Hi guys, welcome to our YouTube channel. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి క్యాంపస్ టూర్ చేస్తున్నా, ఎల్పియూ క్యాంపస్ టూర్. చాలామంది అడిగారు నన్ను, మా ఫ్రెండ్స్, మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్, రిలేటివ్స్ చాలామంది అడిగారు. ఇన్ఫ్యాక్ట్ మా అమ్మ కూడా క్యాంపస్ చూడలేదు ఇప్పటి వరకు, రాలేదు, అక్కడ బిజినెస్ వల్ల రావడానికి అవ్వలేదు. సో మా అమ్మకు కూడా చూపించాలి ఇప్పుడు క్యాంపస్ టూర్లో. సో యా, ఈరోజైతే మాకు వర్షం పడుతుంది ఇక్కడ. సో ఎంతవరకు కవర్ చేయగలనో చూస్తా. ఈరోజు అయినంత తీసి లేదా మిగతాది రేపు తీయాలి. సో యా, ఈరోజు క్యాంపస్ చూసేయండి. ఎల్పియూకి 2 ఎంట్రన్స్ ఉంటాయి గాయస్, ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి. సో ఎప్పుడన్నా మనం పేరెంట్స్తో వెళ్ళినా, గెస్ట్తో వెళ్ళినా, వెహికల్స్తో వెళ్ళినా ఎలా వెళ్ళాలంటే ఈ ఎంట్రన్స్ యూజ్ చేస్తారు. లేదా నార్మల్గా స్టూడెంట్స్ వాళ్ళ ఎంట్రీ పాస్ యూజ్ చేసి కాలేజ్ లోపలికి వెళ్ళాలంటే ఈ ఎంట్రన్స్ యూజ్ చేస్తారు. ఇక్కడ మీకు ఎంట్రన్స్లో రాగానే, టర్న్ స్టైల్ నుంచి ఇలా రాగానే ఇక్కడ ఒక మీకు సమాధి కనిపిస్తుంది. సో మా ఫౌండర్ సార్ మిట్టల్ వాళ్ళ యాన్సెస్టర్స్ తాలూకా సమాధి అది, లైక్ హిస్ ఫాదర్ సంథింగ్. ఇదే గాయస్ సమాధి. వర్షం పడుతుంది గాయస్ ఇప్పుడు క్యాంపస్లో. వాళ్ళు ఎన్సీసీ వాళ్ళ ట్రైనింగ్ అయినట్టుంది. సో లగేజ్ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. వామ్మో, వర్షానికి మొత్తం మునిగిపోయింది గాయస్ పార్క్ మొత్తం. స్టాచ్యూ బల్దేవ్ రాజ్ మిట్టల్ గైస్, అంటే అతనే మిట్టల్ సార్ వాళ్ళ ఫాదర్ది. సో అతని స్టాట్యూ అక్కడ, అతని సమాధి ఉంది. సో పార్క్ అయితే యాక్చువల్లీ చాలా బాగుంటుంది నార్మల్ టైమ్స్లో. పార్క్ ఇక్కడ స్టార్టింగ్ నుంచి వ్యూ చూపిస్తాను చూడండి గైస్. ఇది పార్క్, ఇది యాక్చువల్లీ ఫ్లాగ్ ఉంటుంది ఎప్పుడు ఇక్కడ. ఇప్పుడు మారుస్తూ ఉంటారు, దాన్ని క్లీన్ చేసి మారుస్తూ ఉంటారు. సో ప్రజెంట్ వాళ్ళు తీసేసినట్టు ఉన్నారు. యాక్చువల్లీ వర్షం వల్ల పార్క్లోకి ఎంట్రీ ఆపేస్తారు, లేదంటే ఎప్పుడూ వెళ్ళనిస్తారు. ఇంకా ఇటు రాగానే అటు బ్లాక్స్కి దారి, ప్లస్ ఇది వెహికల్స్ మీద ఎవరైనా వస్తే వాళ్ళకంటూ ఆ హైవే అంటే ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్తారు. నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు ఇలా వెళ్తారు. ఇది రీసెంట్గా పెట్టారు జ్ఞాన్ జ్యోతి అని. అండ్ అదే మా యూని హాస్పిటల్. ఇది అంబులెన్స్. క్యాంపస్లో ఎక్కడ ఏ బ్లాక్లో ఎవరికైనా హెల్త్ బాగోకపోయినా వెంటనే అంబులెన్స్ వస్తుంది. వర్షం పడేటప్పుడు ఎరిక్ ఉండదు గాయస్, అంటే ఆ టైంలో అప్పుడప్పుడు ఆటోలు వస్తాయి, లేదంటే అవి కూడా ఉండవు, ఇంకా నడుచుకొని పోవాలి మనం. ఈ లైన్ ఎరిక్ కోసం గాయస్. ఎరిక్స్ అన్నీ వెళ్ళిపోయాయి, అందుకే ఇంత పెద్ద లైన్లో వెయిట్ చేస్తున్నారు. ఇదే ప్లేస్లో ఈవినింగ్ అయితే స్కేట్ బోర్డ్స్ పట్టుకొని ఒక్కొక్కళ్ళు స్టంట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ ప్లేస్లో చాలామంది కూర్చొని ఈవినింగ్ అయితే మీటింగ్ కూడా ఇక్కడే పెడతారు. సో ఇవి ఫ్యాషన్ బ్లాగ్స్ గాయస్. ఇది 1B, అది 1A, అది 1. సో ఇక్కడ కూడా కొన్ని క్యాంటీన్స్ ఉంటాయి వీళ్ళ కోసం, ఫ్యాషన్ బ్లాగ్ వాళ్ళ కోసం. బట్ ఇప్పుడైతే సమ్మర్ హాలిడేస్ కదా, లైక్ చాలా క్యాంటీన్స్ క్లోజ్ అయి ఉన్నాయి హాలిడేస్ వల్ల. సో ఇది ఫ్యాషన్ బ్లాగ్.
జనరల్‌గా మా క్యాంపస్‌లో పెద్ద ఫుడ్ కోర్ట్స్ 2 ఉన్నాయి. ఇదొకటి, ఇంకొకటి నా లాస్ట్ వ్లాగ్‌లో చూపించాను కదా! అదొకటి. ఎక్కడ పడితే అక్కడే క్యాంటీన్స్ ఉంటాయి మాకు. కాకపోతే ఇది కొంచెం పెద్ద ఫుడ్ కోర్ట్స్ అనమాట. ఇది స్టార్టింగ్‌లో ఉంటుంది, అది ఎండింగ్‌లో ఉంటుంది. సో, అన్నీ ఉంటాయి. అమూల్ అన్నీ ఉన్నాయి. అమూల్, చాయ్ సుట్టవర్, నెస్కేఫ్ అన్నీ. ఇప్పుడు కొన్ని క్లోజ్ ఉన్నాయి ఎందుకంటే సమ్మర్ బ్రేక్ కాబట్టి. లేదంటే జనరల్‌గా అన్నీ కొంచెం ఓపెన్‌లోనే ఉంటాయి. 4లో అవుతుంది నా ఎలెక్టివ్ క్లాసు. ఇంకా చూసుకోండి గైస్, నాది 36 నా సిఎస్సి బ్లాక్. 36 9th ఫ్లోర్ నుంచి ఈ 4th బ్లాక్ 3rd ఫ్లోర్కి వెళ్ళాలి. అది కూడా జస్ట్ 5 minutesలో అక్కడి నుంచి ఇక్కడికి రావాలి. చూస్తారు కదా ఎంత దూరం ఉంటుందో, చూస్తారు మీరే. మేమైతే మ్యారథాన్ పరిగెడతాము అలా. సో మా క్యాంపస్లో హెక్సీస్ ఉంటాయి గైస్, అంటే ఈ సైకిల్లే. మినిట్కి ఇంత అని చార్జ్ పెడతాడు. ఆండ్రాయిడ్స్లో అవుతుంది, యాపిల్లో ఇంకా యాప్ రాలేదు. లైక్ వ్యాలెట్లో మనీ యాడ్ చేసుకొని యూజ్ చేసుకోండి. మిస్టర్ పవన్ హాయ్ చెప్పండి. ఫ్లాష్ బ్యాక్. హాయ్ గాయ్స్. చెప్పు చెప్పు, ఏదో ఒకటి చెప్పు. అది నేను ఏదో స్టోరీ చెప్పాడు కదా, సినిమా స్టోరీ. ఎవరితో మాట్లాడుతున్నావా, తెలిసే మాట్లాడుతున్నావా? కాదు, మన క్యాంపస్ మీద నీ ఒపీనియన్ ఏంటి నితిన్? నిత్య కాలేజ్ మీద ఒపీనియన్ ఏంటి చెప్పు. అలా చూడకురా, మాట్లాడు. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. ఏం లేదు, ఏం లేదు. కామెడీ చేస్తున్నావా? నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. ఎండ వచ్చేసింది గాయస్. మార్నింగ్ ఫుల్ వర్షం పడ్డది, ఇప్పుడేమో ఎండ వచ్చేసింది. సో ఇదే డిఎస్డబ్ల్యూ గాయస్. ఇక్కడనే బ్యాడ్మింటన్ ఆడుకుంటారు. కిందనంతా క్లాసెస్ అవుతాయి లేదా స్టాఫ్ రూమ్స్ ఉంటాయి. ఈ 5 బ్లాక్లో కూడా అంతే, కొన్ని ఆఫీస్ రూమ్స్ ఉంటాయి, స్టాఫ్ రూమ్స్ ఉంటాయి. ఈ పైన ఇక్కడ నుంచి డాన్స్వి, ఆర్ట్స్వి అన్నీ స్టార్ట్ అవుతాయి. ఇది డిఎస్డబ్ల్యూ బిల్డింగ్ మొత్తం. క్యాంపస్లో వన్ ఇండియా అండ్ వన్ వరల్డ్ అనేది చాలా పెద్ద ఈవెంట్స్, చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. వన్ ఇండియా అంటే డిఫరెంట్ స్టేట్స్ని రిప్రజెంట్ చేస్తూ డాన్స్ చేసి వాళ్ళ కల్చర్ని రిప్రజెంట్ చేయాలి. వన్ వరల్డ్ అయితే డిఫరెంట్ కంట్రీస్ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ కంట్రీస్ని రిప్రజెంట్ చేస్తూ కల్చర్ని, డాన్స్ని పర్ఫామ్ చేస్తారు. లైక్ ఇక్కడ చాలా కంట్రీస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి, అండ్ ఆల్సో చాలా స్టేట్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కల్చర్ని, డాన్స్ని రిప్రజెంట్ చేసి చూపిస్తారు. చాలా గ్రాండ్గా అవుతుంది. సో అది ఎలా ఉంటుందో చిన్న డెమో చూపిస్తా.
చూసారు కదా, అది మన ఇండియా. ఇప్పుడు ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ అన్ని ప్రాక్టీస్ అయ్యే డాన్స్ క్లాసెస్ చూపిస్తా. తలలేస్తుంది. రావు. ఇదే యాక్చువల్లీ వెస్ట్రన్ డాన్స్ క్లాస్. ఇలా ఉంటుంది. యూని సెంటర్. నాకైతే ఇప్పుడు యూని మాల్లో ఒక పని ఉంది, ఆర్డర్ పెట్టుకున్నా. ఇన్ కేస్ మనం క్యాంపస్ అడ్రస్ ఇస్తే ఇక్కడ యూని మాల్లోకే వస్తాయి ఆర్డర్స్. అది రిసీవ్ చేసుకోవడానికి వెళ్దాం. సో ఇక్కడ స్క్రీన్ లైక్ వరల్డ్ కప్ మ్యాచ్ అయ్యేటప్పుడు, మన నాసా రాకెట్ లాంచ్ చేసేటప్పుడు, లేదా ఎల్పియూలో ఎవరో ఇంపార్టెంట్ ఈవెంట్స్ అయినప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద వేస్తారు విత్ ఆడియో. అప్పుడప్పుడు ఫ్లాష్ మాబ్ ఫ్లాష్ మాబ్ కూడా ఇక్కడ అవుతుంది. సో ఇది మనం ఈరోజు ఎన్సీసీ వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. వాళ్ళు ఈరోజుతో ట్రైనింగ్ అయిపోతుంటుంది. స్టోర్. అక్కడ ఇంకొక బ్యాంక్స్ కనిపిస్తున్నాయి చూసారా, డెల్, ఇవన్నీ ఇందులో ఉండే స్టోర్స్. యాక్చువల్లీ ఇది కూడా చాలా మూసేశారు సమ్మర్ హాలిడేస్ వల్ల. పైన వరకు కనిపిస్తుంటాయి. సో ఎన్సీసీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, చిన్న హడావడి చేస్తున్నారు. ఇది కోమ్ ఎక్స్ప్రెస్. అది ఎక్కడి నుంచో తీసుకోవాలి ఇప్పుడు. అదొక సెలాన్, మళ్ళీ ఎన్సీసీ వాళ్ళు. ఇది చూడండి గైస్, హోస్టలర్స్ ఎవరైతే సమ్మర్ హాలిడేస్కి వెళ్ళారో వాళ్ళ బకెట్స్, ఈ ఐటమ్స్ అన్నీ ఇక్కడ హాస్టల్లో ఉంచేసి వెళ్తారు. వాళ్ళవన్నీ యూనిమాల్లోనే పెడతారు. వాళ్ళ బ్యాగ్స్ అన్నీ ఇక్కడే స్టోర్ చేస్తారు. సో ఇది యూనిమాల్. నా పార్సల్ తీసుకోవాలి, ఒక్క నిమిషం. కాలేజ్ ఎంట్రన్స్ దగ్గర అనమాట. మాకు ఏ ఎగ్జిబిషన్ జరిగినా ఏం జరిగినా ఎగ్జాక్ట్ డిఎస్డబ్ల్యూ ఆపోజిట్లో ఉంటుంది. కొన్ని ప్రోగ్రామ్స్ మాకు ఇక్కడ కూడా అవుతాయి, కొన్ని మెయిన్ ఆడిటోరియంలో అవుతుంది. మెయిన్ ఆడిటోరియంలోకి ఇప్పుడు మాకు అలౌ చేయడు మ్యాక్స్. డెకరేట్ చేశాడు యూనిఫామ్. సో అది స్టేజ్. సమ్టైమ్స్ దాన్ని స్టేజ్లో యూజ్ చేస్తారు, ఇది జడ్జెస్ ప్లేస్లో ఉంచుతారు. కొన్నిసార్లు ఇది స్టేజ్లో యూజ్ చేస్తారు, అది జడ్జెస్ ప్లేస్లో ఉంచుతారు. సో నాకు తెలిసి వీళ్ళందరూ ఎన్సీసీ వాళ్ళే. అచ్చా, కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అవుతుంది. సో ఈవెంట్స్ కూడా ఇక్కడే అవుతాయి. వాళ్ళ పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ కలిపి వచ్చినట్టున్నారు. ఫుడ్ కోర్ట్ కూడా పెట్టారు గైస్, ఫ్రెషర్స్ కోసం. అన్ని అరేంజ్మెంట్స్ చేశారు ఇండక్షన్ కి.
name? My name is Ayush, Ayush. but I am the elder brother of the Actually, student. you're not a student. Not. Okay, okay. So I just want to know why you chose LPU. We choose LP because we have seen a lot of placements since last year. LP is growing very fast. Okay. We have seen Neeraj Chopra as an emerging player of Olympics. So we thought this university is all-rounder university. Just this university is creating students as well as players. The students are going in diverse field, so that's why we choose the LPU. And even the placement is also better as compared to other universities. And here the crowd is very diverse. Like Yes, yes. student from every states and also from foreign are coming in LPU. Yes. Okay, these are the main reasons, and also the student of LPU are going in diverse way. Yeah, This yeah. is the main reason. By Thank the way, you. he is my younger brother. So and he's he the is taking student. the admission. Okay. So But how I do you have feel done- about LPU? Do you like? Yeah. You like LPU? Okay. కాలేజ్ నుంచి బయటకు రాగానే ఇది కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఒక వే ఉంటుంది, అటు సైడ్ ఒక 2-3 స్టేర్స్ అలానే ఉంటాయి సైడ్కి. చూడండి ఇలా వచ్చేసాయి గైస్. వర్షం పడితే ఇది ఒక డిసడ్వాంటేజ్ మాకు అసలు. ఏదో సముద్రంలో వచ్చేస్తాయి నీళ్ళు అదే. రాగానే మనకి ఇది కనిపిస్తుంది. యాక్చువల్లీ చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం ఈ ప్లేస్. అంటే చూడటానికి చాలా బాగుంటుంది. దీని స్టార్టింగ్ పాయింట్. సో ఇక్కడ నుంచి ఎక్కితే ఇవే కనిపిస్తుంది చూడండి. ఇదొకటి బ్లాక్స్లోకి వెళ్ళిపోవచ్చు. అది డైరెక్ట్ 5th ఫ్లోర్ అది. సో మేము లిఫ్ట్ దొరకకపోతే ఇక్కడ నుంచి ఎక్కి 5th ఫ్లోర్కి వెళ్ళి అక్కడి నుంచి ఎక్కేవాళ్ళం. ఆడిటోరియం అన్నాను కదా, అది కూడా చూపిస్తా. దీని కిందనే ఉంటుంది, ఓన్లీ స్టూడెంట్స్. సో ఇది మెయిన్ ఆడిటోరియం, 45 బ్లాక్. లైబ్రరీ లోపలికి బ్యాగ్స్ అని నోడలేదు. సో బ్యాగ్స్ వచ్చేసి ఇక్కడ ర్యాక్స్ లో పెట్టేసి మనం అయితే లోపలికి ల్యాప్టాప్ ఇంకా బుక్స్ కావాల్సిన తీసుకెళ్ళొచ్చు. ఎంట్రన్స్ లో ఐడి కార్డ్ పనిచేసి లోపల రాగానే రిసెప్షన్ అయితే ఉంటుంది. అండ్ రిసెప్షన్ పక్కకే రిటర్న్ కౌంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం ఎల్పీ లైబ్రరీ నుంచి ఏమేమి తీసుకున్నాం బుక్స్ ఇక్కడ డ్రాప్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ స్కాన్ చేసి ఎల్పీలోని సెంట్రల్ లైబ్రరీ అయితే చూపిస్తా పదండి. ఫస్ట్ ఫ్లోర్ లో ఇది వచ్చేసి ఓపెన్ స్టడీ హాల్. అండ్ ఇక్కడైతే కంప్లీట్ పిన్ డ్రాప్ సైలెన్స్ అయితే ఉంటుంది ఎప్పుడు. ఎవ్రీ ఫ్లోర్ లో ఆ ఫ్లోర్ లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇలా పెట్టి స్టిక్ చేసారు. సో దట్ మనం చూసుకొని ఈజీగా వెళ్ళొచ్చని. సెకండ్ ఫ్లోర్ లో మాత్రం చాలా కంప్యూటర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. సో దట్ మనకి ఏమైనా వర్క్ ఉంటే మాత్రం ఇక్కడికి వచ్చి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ప్రతి ఫ్లోర్ లో ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే ఇలా బుక్స్ అయితే అరేంజ్ చేసి ఉంటాయి. అలాగే లైబ్రరీలోనే ఐమాక్ ల్యాబ్ అయితే ఉంది. ఇదైతే స్టూడెంట్స్ కోసం అడ్వాన్స్డ్ కంప్యూటర్స్ అయితే ఇక్కడైతే అవైలబుల్ గా ఉంటాయి. లైబ్రరీలో ఎవరికి డిస్టర్బ్ కాకుండా ఫోన్ మాట్లాడడానికి ఫోన్ బూత్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా ఫ్రెండ్స్ తో గ్రూప్ స్టడీస్ చేయడానికి డిస్కషన్ రూమ్స్ అండ్ ఇంకా చాలా ఫెసిలిటీస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి లైబ్రరీలో. కాకపోతే తీసేశారు మొత్తం. అవును, అదేంటి ఫ్లాగ్స్ ఉంటాయి గైస్. యాక్చువల్లీ ఇది మొత్తం అన్ని కంట్రీస్. యాక్చువల్లీ వర్షం పడుతుంది కదా, అందుకనే తీసేశారు. ప్రతిసారి మారుస్తారు యాక్చువల్లీ. ఎడిషన్ కనిపెట్టింది వాడే గైస్. ఎడిషన్ పెట్టింది అంటాడు. బల్బు ఇది చదివాడు 4 years ఇంజనీరింగ్. ఎదుగోండి థోమస్ ఆల్వా ఎడిషన్కి హాయ్ చెప్పండి. అక్కడ అబ్దుల్ కలాం. ఇది కూడా ఒక సిట్టింగ్ ఏరియా టైపే, చాలా బాగుంటుంది. తినచ్చు కదా. ఇది మొత్తం అడ్మిషన్లో గైస్. చూడండి ఇక్కడ మా క్యాంపస్ అచీవ్మెంట్స్ ఇన్వెంటరీస్ అన్నీ పెడతా ఉంటారు. యాక్చువల్లీ ఇక్కడ తీయచ్చలేదో తెలియదు, కానీ సైలెంట్గా తీసేస్తున్నాం. ఇది రిసెప్షన్. గైస్ నమ్మకండి.
ఇవన్నీ నమ్మారంటే అలాగే మనం కూడా. ఆఫీస్ రూమ్స్ చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు న్యూ జాయినీస్ అందరూ కూడా ఫస్ట్ ఇక్కడికే వస్తారు అడ్మిషన్ బ్లాక్కి. ఇవి చూపిస్తాను ఆగండి. మాకు చెప్పవా వర్షిత? అది ఇంకా కట్టలేదు మన దాంట్లో, జస్ట్ షోకి పెట్టారు అది. ఓకే. అది రోబో ఏరియా, ఇది మా హాస్టల్ యాక్చువల్లీ. అగో మన బ్లాక్స్, సిఎస్సి బ్లాక్, ఇదంతా అగ్రికల్చర్. ఇది కనెక్టింగ్ బ్లాక్ గైస్. ఇప్పుడు దాకా మనం అడ్మిషన్ ఉన్నాం కదా, ఇప్పుడు 31కి 32కి వెళ్తాం ఇప్పుడు దీని నుంచి. ఇది ఒక ఆఫీస్, ఇది కూడా క్వైరీస్కే. అది చూస్తున్నాడు ఇంటే. ఇది యాక్చువల్లీ స్టాఫ్ రూమ్, కానీ ఎంత లైట్స్ ఆఫ్ చేస్తారో తెలియదు. కరెంట్ పోయింది, కింద కూడా పోయింది. లిఫ్ట్ పనిచేయడం మానేసింది, నేను రోజు ఎక్కాల్సి వచ్చింది. ఇది యాక్చువల్లీ డౌట్స్ అన్నిటికీ మెయిన్ క్వైరీ సెంటర్ లాగా. విండోస్ అన్నీ ఉంటాయి. స్పెసిఫిక్ రీజన్కి ఒక విండో ఉంటుంది, కానీ ఇప్పుడు కరెంట్ లేదు. స్టాఫ్ సెకండ్ టైం లంచ్కి వెళ్ళని అంటారు. యాక్చువల్లీ కరెంట్ లేదు. ఇంకోటి ఇక్కడ ఒక ఏటీఎం మిషన్స్ ఉన్నాయి, మీకు చెప్పాను కదా. అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి ఉంది. ఇది ఇంకో ఎగ్జిట్, ఇది ఇంకో ఎగ్జిట్. ఇక్కడ నుంచి వెళ్తే మార్నింగ్ మనం వెళ్ళిన వ్యూ తాలూకు బిల్డింగ్ వల్ల వస్తుంది. ఏదో చెప్పచ్చు. ఈరోజు కరెంట్ పోయింది యాక్చువల్లీ, మొత్తం బాగా కనిపిస్తుంది కదంటే లైటింగ్తో మనం చూసేది. చూడండి మా క్యాంపస్ వాళ్ళు కొత్తగా ఏ వెహికల్స్ స్టూడెంట్స్తో కలిపి తయారు చేశారో అవన్నీ ఇక్కడ షోకేస్ చేస్తారు. సో మా దాంట్లో ఎక్కువగా ఎగ్జిబిషన్ టైంలో పెట్టేది ఇది. యాక్చువల్లీ ఎక్కనిస్తారు కూడా, ఇప్పుడు కాదు, ఎగ్జిబిషన్ టైంలో పెడతారు. ఈ సైకిల్ మా క్యాంపస్ వాళ్ళు ఇన్వెంట్ చేశారు ఇది కూడా. సో ఇదొక వెహికల్ అండ్ ఇదొకటి. అటు నుంచి ట్రై చేయొచ్చు, ఇటు నుంచి ట్రై చేయొచ్చు, అలా 2 సీట్ ఉన్న వెహికల్. ఇది మాకు ఎక్కువ క్యాన్యువల్ టైంలో పెడతారు, స్టూడెంట్స్ అతన్ని ఎక్కించి తిప్పేలా. సో ఇదొకటి గో కార్ట్ రేసింగ్ది వెహికల్, ఇక్కడ ఎప్పుడు పడితే అప్పుడు రేసింగ్ జరుగుతూ ఉంటుంది. ఇదొక వెహికల్ అండ్ ఇదే మేము ఎరిక్ అని చెప్తాం కదా, ఇదే మా క్యాంపస్లో తిరుగుతూ ఉండేది. మార్నింగ్ మీకు చూద్దాం అనుకుంటే వర్షం పడుతుందని చెప్పి తీసేశారు. ఇవే మాకు ఎరిక్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఎక్కడికైనా బ్లాక్లోకి 50 రూపీస్ తీసుకొని తీసుకెళ్తారు. సో ఇదొక వెహికల్. ఇది యాక్చువల్లీ నో పెట్రోల్ వెహికల్ అనుకుంటా. అప్పట్లో చాలా మేము వచ్చిన కొత్త ఇన్వెంట్ చేసింది ఇది యాక్చువల్లీ. సో ఇది అండ్ ఇది సోలార్ బస్. ఇది కూడా నో పెట్రోల్ టైప్, సోలార్ ఎనర్జీ మీద నడుస్తుంది ఇది బస్. సో ఇది ఎయిర్ క్రాఫ్ట్ అన్నీ అక్కడ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూద్దాం. అన్నిటికీ ఇలానే తిడుతూ ఉంటుంది గైస్, ఇలా భయపడుతూ ఉంటుంది. ఏం కాదు, ఎక్కొచ్చు. ఎక్కొచ్చు, ఎక్కువ ఎక్కి కూర్చో నార్మల్. కమ్ ఆన్, యూ కెన్ డూ ఇట్. ఎక్కడికి వెళ్ళదు అది, ప్రాపర్ ట్రై అది. ఎక్కడికి వెళ్ళింది? ఓకే, నేను పట్టుకున్నా. నేను పైన ఎక్కి కూర్చోమన్నా. ఇలా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. ఇది కూడా గైస్, ఇది ఒక స్టాండ్ అనుకుంటా అంతే. ఇది ఏదో మిషన్, ఇది ఏదో మాకు కూడా అర్థం కావట్లేదు ఏంటి మిషన్. ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిందే ఇదంతా. సో ఇది స్పైస్ జెట్ సంథింగ్, దాని హెడ్ అనుకుంటా. ఇది బాడీ సిట్టింగ్ ఏరియా ఉంది. ఇది ఇంజన్ అనుకుంటా, ఇంజన్ లానే కనిపిస్తుంది. అండ్ ఇది ఒక స్పేస్ క్రాఫ్ట్ చూసారా.
ఇవన్నీ ఎగ్జిబిషన్ ఐటమ్స్ యాక్చువల్లీ మా కార్నివల్ టైంలో పెడతా ఉంటారు. ఇవన్నీ ల్యాంప్స్ ఇవి. అంతే ఇక్కడ ఉన్నది. అక్కడ ఒక మ్యాప్ ఉంది, అక్కడ చూడడానికి కదా. ఇప్పుడు ఉంది రోబోటిక్స్ క్లాస్ కలిసి చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు దాకా నడిచిందంతా బ్యాగ్ మర్చిపోయింది గైస్. ఇలా ఉంటది తినతో. అక్కడ నువ్వే నన్ను నాకు అక్కడ బ్యాగ్ పెట్టించి సైకిల్ ఎక్కించావు. అది ఎక్కాక మర్చిపోయింది గైస్. అంటే ఈ కాలేజ్ ఏదో చిన్నది అనుకుంటున్నారు. ఒక 1/2 కిలోమీటర్ వచ్చాము, ఇంకో 1/2 కిలోమీటర్ వెనక్కి నడవాలి. నడవలేకపోతుంది. చాలా దాహం వేస్తుంది guys. ఇక్కడ దగ్గరలో ఏ డ్రింక్ కూడా జ్యూస్ షాప్ కూడా లేదు. మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. రోజు ఎలా ఉన్నా బాగుంటాయి కదా. మళ్ళీ వచ్చాము గైస్. 5:15 బాగా ఇలా చెప్పాను. ఈ సైకిల్ ఎక్కింది, బ్యాగ్ ఇక్కడ పెట్టింది, బ్యాగ్ మర్చిపోయింది. ఇంకా నేను ఇక్కడే ఉంది బ్యాగ్. ఇందులోనే మర్చిపోయాను కాబట్టి లాస్ట్ ఐటమ్స్లో ఉంటుందిలే. మా క్యాంపస్ అదొక ఫెసిలిటీ ఉంది. ఎక్కడికక్కడ సీసీ కెమెరాస్ ఉంటాయి. ఈ బ్లాక్లో ఇప్పుడు ఈ బ్లాక్లో నేను మర్చిపోయాను కాబట్టి రేపు వచ్చి తీసుకుంటాను. ఇది కలెక్ట్ చేసి ఒక రూమ్లో పెడతారు. మనకి యూఎంఎస్ పోర్టల్లో చూపిస్తుంది ఏ ఐటమ్ మిస్ అయిందని. అది రేపు వచ్చి మనం కలెక్ట్ చేసుకోవచ్చు. సో దొంగతనాలు అంటే వస్తువులు పోతాయని భయపడక్కలేదు. అంటే ఇలాంటి ప్లేస్లో పోతే ఎవడేం చేయలేడు. బ్లాక్స్ లోపల పోతే మాత్రం యూ కెన్ ఫైన్. ఇందాక వరకు ఎవరో ఫుల్ ఎండ అన్నారు. చెప్పాను కదా, ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు ఎండ వస్తుందో అలాగే తెలియదు. పంజాబ్ ఫర్ ఏ రీజన్. ఎల్పీలో చాలా పార్కింగ్ స్లాట్స్ ఉంటాయి. అందులో ఇదొకటి. మీకు ఇప్పుడు ఇండోర్ స్టేడియంది ఒక చిన్న వీడియో చూపిస్తా ఐడియా రావడం కోసం. ఇప్పుడు వరకు చూసింది ఇండోర్ స్టేడియం. అది ఇప్పుడు ఎల్పియూలో డిఫరెంట్ ఫీల్డ్స్ వాళ్ళ క్లాస్ రూమ్స్ వాళ్ళ ల్యాబ్స్ ఎలా ఉంటాయో చూపిస్తా చూడండి. I'm inside the mood court room of Lovely Professional University. This is where students get hands-on learning experience for litigation. Basically, they'll train you to become future good lawyers. You guys wouldn't believe it. I'm inside the aviation lab of Lovely Professional University. Guys, this literally looks like I'm inside an aircraft. This is used by all the students whosoever are related to any of the courses related to airline services, aviation, tourism, hospitality. I mean, wow, like literally, you know, if you're getting to learn like this, it's amazing. Right now, I'm in the hotel management block of LPU, and this that you see behind me is the advanced kitchen lab. This is where kids get like hands-on experience to basically cooking. I'm really getting fascinated by all of this. I'll also show you the other lab. We are now inside their training restaurant lab. This is where kids actually get trained to learn on services of how they need to serve in the restaurants. Another very unique thing comes here. This is their bartending lab, and behind me that you see is an actual bar. Fun fact guys,
This is not real beer and real alcohol. This is just all for training purposes, where sir and other members of the faculty can teach you of how you need to do the bartending. You're in Punjab and you're not visiting the fields. Are you even in Punjab? Guys, right now, behind me that you see, and all of this is just green fields, and this is all a part of lovely professional university. This comes under the School of Agriculture at LPU. It looks pretty serene, and this is where you get the taste of real authentic Punjab, and students get to learn a lot about agriculture. Here that you see is, guys, the dairy farm. This is also a part of the lovely professional university School of Agriculture. I am outside the poly houses of the School of Agriculture at LPU. Let's go inside the demonstration room. This is the demonstration area. This is where all varieties of plants are kept so that students can learn the growth of the same. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ రోజు మన వ్లాగ్ కి ఇద్దరు గెస్ట్లు వచ్చారనమాట. వీళ్ళిద్దరే వీళ్ళిద్దరే టూర్ మొత్తం చేస్తారు. నితిన్ పవన్ ఓకే వెళ్ళాం మన 33కి వెళ్ళి ఇప్పుడు ఎప్పుడైనా సరే కోచర్ ఎప్పుడైనా సరే కోచింగ్ చేస్తాడు, బ్యాటింగ్ వచ్చి ఆడాడు. ఓ ప్లేయర్స్ ఆడాలి. కోచర్ అంట, కొత్తగా నేర్చుకోరా. కోచ్ అదే కోచర్ ఫస్ట్ నేను తీసుకుని ఆడేది యానిమల్ బ్లాక్, యానిమల్స్ ఉంటాయి అన్ని. యానిమల్ బ్రీడింగ్ సెంటర్ అది. నిన్ను తీసుకెళ్ళాలి. నితినో నీకే క్లారిటీ లేదు. రే నితిన్ రా. నిత్య అది నువ్వు నా కొడక నువ్వు. ఇది ఒక చెప్పుల షాప్ అన్నమాట, కానీ ఇప్పుడు క్లోజ్ చేస్తుంది. చెప్పుల షాప్ కాదు, యాక్సెసరీస్ అని రాసినాడు. చెప్పుల దుకాణం అని రాయలే. మా నితిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అదేంటో. చెప్పరా. సారీ నిత్య. మరెందుకురా నీకు? నిత్య బాబు నీకు దండం రా బాబు, ఆపేరా బాబు ప్లీజ్. నన్ను తీసేరా కావాలంటే. ఇలాంటి దారుణాలు చుట్టం కంటే అదే బెటర్. పక్కన పెట్టి పోతా. అరే హాస్పిటల్లో దీన్ని జాయిన్ చేద్దాం ఈరోజు. మ్యాథ్స్ లో సైన్స్ లో వీక్, బయాలజీలో ఒకటి స్ట్రాంగ్. మనలో మన చాలు రా. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా? నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. ఏ బుడ్డి బుడ్డి పడిందిరా. ఇటు ఇటు మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్. మ్యాజిక్ చూపిస్తాను చూడండి గైస్. 3D ఫోన్ అంట, మిస్టర్ నితిన్ ఇది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర.
జిడ్డు మొహం వేసుకొని ఉన్నాను. ఈ ఎండలో తిరుగుతున్నాను గైస్ ముందు రోజు నుంచి, అందుకే నాకు